పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు ట్రైట్ అండ్ చక్కెర కర్మాగారం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. గతేడాది కాలంగా వేతనాల్లో పీఎఫ్ కోత విధిస్తున్న యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా 2 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కార్మిక నాయకుడు ఎంజీ రాములు ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుంచి కార్మికులు నిరంతరాయంగా ధర్నా కొనసాగిస్తున్నారు. చలిలో సైతం రాత్రి కర్మాగారం ప్రధాన గేటు ఎదుట బైఠాయించిన కార్మికులు లారీల్లో చక్కెర తరలింపును అడ్డుకున్నారు. ఎల్ఐసి సొమ్మును సైతం 10 లక్షల మేర యాజమాన్యం వాడుకుందని ఆరోపించారు. గత 6 నెలలుగా పీఎఫ్ బకాయిలు, ఎల్ఐసి ప్రీమియం సొమ్మును చెల్లించాలని కోరితే జనవరి 31 లోపు జమ చేస్తామని ప్రకటించిన యాజమాన్యం చేతులెత్తేసిందని వాపోయారు. కర్మాగారంలోని చక్కెర, మొలాసిస్ యాజమాన్యం తీసుకెళ్తే బకాయిలు రావని భావించిన కార్మికులు లారీలను అడ్డుకుంటున్నారు. చెరుకు రైతులకు ఇబ్బందులు కలగకుండా కర్మాగారాల్లో గానుగును యథావిధిగా కొనసాగిస్తున్న కార్మికులు, విధుల్లో లేని కార్మికులు మాత్రం ధర్నాలో కూర్చొని డిమాండ్లు సాధించే వరకు తగ్గేదే లేదని చెప్తున్నారు. చక్కెర కర్మాగారం యాజమాన్యాలు కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటూ గత 34 నెలల నుండి పిఎఫ్ అమౌంట్ కడతలేరు. మా జీతాల్లో బరాబర్ కట్టేస్తున్నారు కానీ కడతలేరు. అదేవిధంగా ఎల్ఐసి కూడా దాదాపు 15 లక్షల వరకు కట్టేది ఉంది. పిఎఫ్ అమౌంట్ 2 కోట్లు కట్టేది ఉంది. వాటి గురించి 6 నెలల నుండి మేము ప్రతిరోజు వాళ్ళకి అడగడం, రేట్ తీసుకుంటూ పోవడం, మీటింగ్లు చెప్పడం, తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ దగ్గర పోదామని ఆ మేనేజ్మెంట్ చైర్మన్లు అందరు తిప్పుకుంటూ చివరిలో మాకేమన్నారంటే 31 జనవరి తారీఖు 5 గంటల వరకు ఖచ్చితంగా మీ మొత్తం డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి మాకు నమ్మించారు. మరి నిన్న 31 అయిపోయిన తర్వాత 5 గంటల వరకు ఇక్కడ పరిస్థితి చూస్తే